హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము చామదుంపల పులుసు చూద్దామండి ఎలా చేస్తామో. చామదుంపల పులుసు మనం ముందుగానే వాష్ చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా, అందులో కొద్దిగా చల్లనీళ్ళు వేసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా తొక్క మొత్తం చామదుంపలకి తొక్క తీసుకోవాలండి. మొత్తం అన్నిటికీ తొక్క తీసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. తొక్క అంతా తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా తీసుకోండి. వేడిగా ఉంటే చల్లారనిచ్చినాకే తీయండి. అలాగే ఇప్పుడు చామదుంపలు ఇట్లా పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్నట్టు. మీరు మొత్తం అన్ని దుంపలను అయితే ఇలా కట్ చేసుకోవాలండి. నేను అలాగే ఆనియన్స్ టమోటాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా కొద్దిగా దంచుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఈ ముక్కలు కూడా కట్ చేసుకున్నాం కదా, అది ఒక ప్లేట్లో పెట్టుకొని దానికి కావాల్సిన చింతపండు పులుసు అనేది కూడా కొద్దిగా వాటర్లో నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు చిటిపటలాడిన తర్వాత అలాగే కొద్దిగా మెంతులు వేసుకుని జీలకర్ర వేసుకోండి. మెంతులు వేస్తే కారం పులుసుకి చాలా బాగుంటుందండి. అలాగే ఆనియన్స్ వేసి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేయండి. వెల్లుల్లిపాయలు వేసి అవి మొత్తం ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసుకుందాము. ఇప్పుడైతే ఇలా మొత్తం ఆనియన్స్ వెల్లుల్లిపాయలు కలుపుకొని ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకొని తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. ఇప్పుడు మనం ఆనియన్స్కి అదే పులుసుకి సరిపడ్డ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అందులోనే మనం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకొని పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అన్నీ కలుపుకుందాము. ఆనియన్స్ వెల్లుల్లిపాయలు అలాగే ఉప్పు పసుపు మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడైతే టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటాలు కూడా అందులోనే వేసుకుందామండి. టమోటాలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మొత్తం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని మగ్గిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి చామదుంపలు, అవి కూడా అందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కాసేపు ఆయిల్లో అలా ఫ్రై చేసుకుంటే చామదుంపల్లో ఉండే జిగురు కూడా పోతుందండి. మొత్తం ఒకసారి ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకొని మనకి సరిపడ్డ కారం కూడా వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మీరైతే ఇది కారం పులుసు కదా, కొద్దిగా కారం అనేది ఎక్కువగానే వేసుకోండి. అదే అంటే ఇక్కడ పులుపు కూడా వేస్తాం కదండి, అందుకని కారం కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే ఉప్పు కారం బాగుంటుందండి పులుపుకి, కారం పులుసుకి. ఇప్పుడైతే అలా వేసుకున్న తర్వాత కలుపుకొని మనం ఇందాక చింతపండు నానపెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసు కూడా అందులోనే వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ముక్కలకి బాగా ఉప్పు కారం పులుపు పట్టేలాగా. ఇప్పుడైతే ఇలా చూస్తున్నారు కదా, అలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత చిక్కబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇగురుగా కావాలనుకుంటే ఇంకా కాసేపు ఉడికించుకుంటే చామదుంపల ఇగురు కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.